హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చానా బాగున్నాము. ఇది పొద్దున్నే వ్లాగ్ అండి. పొద్దున్నే పాలు పెట్టేసి, ఇంక బియ్యం గూడా కడిగా పెట్టేసినా. ఇంక కాఫీ తాగేసి మిగతా పనులైతే చేస్తా. అన్నం గూడా ఉడికిపోయిందండి. ఇంక అన్నం ఉంచేసి శనగిత్తనాల చట్నీకి శనగిత్తనాలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఏంచుకొని, కొంచెం చింతపండు ఏసి ఇంక చట్నీ గూడా చేసేసినా. శనగిత్తనాల చట్నీ ఈ విధంగా శనగిత్తనాల చట్నీ, ఇంక ఉర్లగడ్డల తాలింపు గూడా చేస్తన్నా. టిఫిన్‌లోకొచ్చి పూరి గూడా ఈ విధంగా అయితే ఇంక చట్నీకి అన్నీ ఎంచుకుంటున్నా. చట్నీకి ఎంచేసుకొని ఇంకా అన్నీ ఉప్పు, కొంచెం చింతపండు ఇంగేయించుకుండేవన్నీ మిక్సీ పట్టేసిన చట్నీకి. ఇంగ ఇలా తాలింపుకి ఉర్లగడ్డలు కట్ చేసుకుంటున్నా ఈ విధంగా. ఇంక ఉర్లగడ్డలు కూడా ఉడికిపోయినాయి. ఇంక తాలింపుకి తిరవాత కూడా ఏసేసి, ఆ తర్వాత పూరి చేస్తానండి. ముందే పిండి గూడా కలిపి పక్కకు పెట్టేసిన. ఈడొచ్చి పచ్చిమిరపకాయలు, కొంచెం తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి, ఉప్పేసి తాలింపుకి పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసినా అండి. అట్లా కోసేయకుండా మిక్సీ బట్టి ఏసిన. ఈ విధంగా తాలింపు గూడా ఏసేసి ఇంక పూరి అయితే స్టార్ట్ చేసేస్తన్నా. ఈ విధంగా పూరీలు గూడా చేసేసినా అండి. టిఫిన్‌కైతే పూరి. ఈరోజైతే ఇంగ అందరం కలిసి కూర్చొని తినేసినామండి. మా ఆయన, మేము కూడా నలుగురము, ఇద్దరు పిల్లోళ్ళు. మేము నలుగురం కూర్చొని తినేసినాము ఈరోజైతే. ఈ విధంగా పూరీలన్నీ చేసేసినా అండి. పూరీలన్నీ చేసేసిన తర్వాత ఇంక పిల్లోళ్ళకి గూడా పెట్టేసి మేము గూడా తినేసినాము. నలుగురం కూర్చొని తినేసినాము ఈరోజైతే. రోజైతే పిల్లోళ్ళు తినిన తర్వాత పనులన్నీ అయిపోయినంక లేట్‌గా తింటాంటిమి. ఈరోజైతే ఇంక నలుగురం కూర్చొని తినేసినాము. ఇంక పిల్లోనికి పెద్దోనికి క్యారీ కట్టేసేసి ఇంగ స్కూలుకి పంపించేసినా అండి. ఇంగ స్కూలుకి పంపించేసి ఇంక ఇవన్నీ చేసేవరకు సామాన్లు చూడండి ఎన్ని అయిపోయినాయి. ఇంగ అన్నీ కడిగేసి గ్యాస్ బండ క్లీన్ చేసేసిన. ఇంగ ఆ తర్వాత కసువులు ఊడ్చుకొని ఇండ్లు గూడా అంతా కడిగేసినా అండి. బండలు తుడిచేసిన అట్లా. కసువు ఊడ్చేసుకొని బండలు ఈ విధంగా అయితే తుడిచేసినాయి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి తప్పకుండా.